అబ్బబ్బబ్బబ్బా! అసలు సెకండ్ ప్రోమో చూసారా? తనూజాకి, బన్నీ గారికి పడింది. ఇది కదా కమ్‌బ్యాక్ కావాల్సింది. బన్నీ గారు మీరు ఇలాగే స్టాండ్ తీసుకోండి. ఎవ్వరికీ సపోర్ట్ చేయకండి. బంధాలంటూ దేనికి కూడా లొంగకండి. ఎందుకంటే ఎవ్వరేమి ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఉన్నంతగా ఏముండరు. అందరూ ఫేక్ బాండింగ్స్ ఫేక్‌గానే ఉంటారు. ఏదో వాళ్ళ నెసెసిటీకి మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బలి చేస్తున్నారు అంతే. ఎవ్వరు మీకోసం స్టాండ్ తీసుకోరు. అట్ ద ఎండ్ మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? బన్నీ గారే కరెక్ట్ కదా! తనుజకి సపోర్ట్ చేస్తున్నంత వరకు తను ఏం చెప్తే అది ఎంత కరెక్ట్ అంటే తనకు ఓకే. తనకు అది కాదు ఇది అని చెప్తే ఇంకా అయిపోయి వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటుంది. పాజిటివ్స్ తీసుకున్నప్పుడు నెగిటివ్స్ కూడా తీసుకొని రెక్టిఫై చేసుకొని కరెక్ట్‌గా ఉండి గేమ్‌ని ఆడాలి. అంతేగాని గేమ్‌గానే చూడాలి గానీ పర్సనల్‌గా ఉండకూడదు. సపోర్ట్ చేసినా చేయకపోయినా అట్ ద ఎండ్ తన గేమ్ తనే ఆడుకోవాలి. ఎయిదర్ బర్నీ గారు కావచ్చు, తనూజ గారు కావచ్చు. సో, ఇండిపెండెంట్‌గా ఉండి గేమ్ ఆడాలి గానీ, సపోర్ట్ చేయలేదనేసి వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేయడం మంచిది కాదు అని నా ఒపీనియన్. బట్ ఇద్దరిలో వాళ్ళ పాయింట్ మీద వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. మీకు ఏ కంటెస్టెంట్ నచ్చారో కమెంట్ చేయండి. తనూజ ఆర్ బర్నీ గారు. మీకు ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే బర్నీ గారి పాయింట్ కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు బయటుండి అన్నీ చూసొచ్చారు కాబట్టి ఈవెన్ బర్నీ గారు బరెస్ట్ అవ్వడానికి కారణం కూడా అందరికీ తెలుసు.